దివ్యాంగులు ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇక ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సహిత విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు భారీ ఎత్తున ఉపకరణాల పంపిణీ కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి హాజరై హియరింగ్ ఎయిడ్స్ 35, ఇక కమోడ్తో కూడిన వీల్చైర్లు 13, టీఏఎల్ఎం ప్రైమరీ కిట్లు 11, సెకండరీ కిట్లు 10, క్రచ్ ఎల్బోలు 2, ట్రైవీలర్ సైకిల్స్ 2, ఇక చైల్డ్ 2, ఫోల్డింగ్ వీల్చైర్లు 8, బ్యాటరీ ట్రైసైకిల్స్ 2, విభిన్న ప్రతిభావంతుల వీల్చైర్ 1 పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు కూడా ఇతరులతో సమానంగా ఉన్నత స్థానాలను సాధిస్తారని అన్నారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు. వారి అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు. దివ్యాంగుల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గత ఏడాది సమగ్ర శిక్ష ద్వారా సుమారు 1.20 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది కూడా వివిధ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇక విద్యా వ్యవస్థలో పారదర్శకత, సంస్కరణల కోసం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. డిఎస్సి ద్వారా సుమారు 16,000 మంది ఉపాధ్యాయులు ఖాళీలను భర్తీ చేస్తున్నారని, వీటిలో 2,200 పోస్టులు స్పెషల్ టీచర్లని తెలిపారు. ఈ స్పెషల్ టీచర్ల ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్యాబోధన మరింత చేరువవుతుందని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కూడా పారదర్శకంగా జరుగుతోందని, వారికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఇదంతా మంత్రి లోకేష్ ఘనత అని కొండపల్లి పేర్కొన్నారు. కేవలం ఆర్థిక సాయము వస్తువులు అవ్వచ్చు, కానీ మీరు పిల్లల్ని కనిపెట్టుకుంటూ వాళ్ళని బెటర్ స్టేజ్కి తీసుకువెళ్ళడానికి రోజు రోజు కష్టపడుతున్నవన్నీ కూడా ఎక్కువగా కూడా మీ శ్రమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు దివ్యాంగులు కూడా ఒక మంచి పౌరుల కింద, ఉన్నతమైన స్థాయి కింద వెళ్ళిన వాళ్ళు మనం గమనించాలి. వాళ్ళు కూడా బాగున్నారంటే వాళ్ళ తాలూకు తల్లిదండ్రులు, వాళ్ళ తాలూకు టీచర్ చేసిన కృషి పడాలి. కనుక కూడా మీరు కూడా పిల్లలకి వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేరు, వాళ్ళని గమనిస్తూ వాళ్ళని ఓపికగా మీరందరూ కూడా వాళ్ళని సహకరించాలని కోరుకుంటూ, మరి ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు నాకు ఈ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు నేను ఎప్పుడు రివ్యూ చేయలేదు.